అందరికీ నమస్కారం అండి. అయోధ్య నుండి అక్షింతలు ప్రతి ఇంటికి గడప గడపకు చేరే ఉంటాయండి. ఈ అక్షింతలు ఏమి చెయ్యాలి అనే సందేహం అందరికీ కలగవచ్చు. ఇప్పుడు ఈ డౌట్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయోధ్య నుండి అక్షింతలు మీ గృహాలకు అందజేయడానికి వచ్చిన రామభక్తులను సాదరంగా ఆహ్వానించి సాంప్రదాయ వస్త్రధారణతో పవిత్రమైన అయోధ్య అక్షింతలను స్వీకరించండి. మీ ఇంట్లో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షతలతో కూడిన హారతి పళ్ళెంలో రామభక్తులు ఇచ్చిన అయోధ్య అక్షంతలు కలపండి. ఈ అక్షంతలను జనవరి 22 వరకు పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠిస్తూ పూజించండి. ఇలా పూజించిన ఈ అక్షంతలు ఏం చెయ్యాలి అంటే, ఈ అక్షంతలను మనం ఏదైనా వివాహ కార్యక్రమాలు జరుపుకున్నప్పుడు కానీ, లేదంటే నూతన ఇంటి ప్రవేశం చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కానీ అక్షంతలను ఉపయోగించటం వల్ల ఆ కుటుంబంలో మంచి జరుగుతుందని విశ్వాసం. అంతేకాకుండా ప్రతిరోజు పూజ చేసే మన ఇంటి పూజ గదిలో కూడా వీటిని ఉంచితే మంచిదని ప్రజల నమ్మకం. అలాగే కొన్ని అక్షంతలు బీరువాలో ఉంచండి. ఇలా ఉంచటం వలన సంపద, శ్రేయస్సుతో తొలుతూగుతారని విశ్వాసం. ప్రతి ఒక్కరికి శ్రీరామతత్వం యొక్క గొప్పతనం వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు అక్షంతలు ప్రతి ఒక్కరూ వారి తలపై చల్లుకొని శ్రీరాముని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.